హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ప్రేమికుల రోజు ఎందుకు జరుపుకుంటారు? వ్యాలంటైన్స్ డే ప్రేమికులే ఎందుకు జరుపుకోవాలి? ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 రోజే ఎందుకు జరుపుకుంటారు? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే. ప్రేమ 2 అక్షరాల పదం, 2 జీవితాల బంధం. మాటలు నేర్చిన దశ నుంచి తుది శ్వాస విడిచే వరకు ఎవరిని అడిగినా దీని గురించి గుక్కు తిప్పకుండా చెప్తారు. పలకడానికి 2 అక్షరాలైనా దీని పరిధి అనంతం. జగతిని నడిపే ప్రేమకు వయసు లేదు, ప్రేమకు ఘనమైన చరిత్ర ఉంది, మధురమైన వర్తమానం ఉంది, ఊహించని భవిష్యత్తు ఉంది. ప్రేమ ఏది అంటే చూపించలేం, ఎంతంటే చెప్పలేము. దాయలేనంత విశాలమైనది, వెలకట్టలేనంత విలువైనది. యుగాలు మారిన, తరాలు పుట్టుకొచ్చినా ఎప్పటికీ నిలిచి ఉండేది, మనిషిని నిలిపేది ప్రేమ. మరి ఇంతటి ఘన చరిత్ర కలిగిన ప్రేమికుల రోజు రానే వచ్చింది. మరి ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే మనం చరిత్రలోకి వెళ్లాల్సిందే. క్రీస్తు శకం 270 రోమ్లో వ్యాలంటైన్స్ అనే క్రిస్టియన్ పూజారి ఉండేవాడు. అతనికి ప్రేమ అంటే చాలా ఇష్టం. ఎలాంటి వ్యక్తులకైనా సరే ప్రేమ వెంటుంటే జీవితం గడిచిపోతుందనుకునేవాడు. అలానే భావించి యువతి యువకులకు ప్రేమించాలని ప్రోత్సహించేవాడు. దీంతో అతనికి యువతలో ఎంతో మంది అభిమానులుగా మారారు. అందులో ప్లాటిస్ కూతురు కూడా ఉంది. ఇదంతా తెలుసుకున్న రోమ్ రాజు ప్లాటియస్ దేశానికే వెలుగునివ్వాలని భావించే యువతని ప్రేమ పేరుతో ఆటలాడిస్తావా అంటూ ఫిబ్రవరి 14న మరణ శిక్ష విధించాడు. ఇలా జరిగిన తర్వాత 2 దశాబ్దాల తర్వాత అంటే దాదాపు క్రీస్తు శకం 496లో అప్పటి పోప్ ఫిబ్రవరి 14ని ప్రేమికుల రోజుగా ప్రకటించాడు. దీంతో అప్పటి నుంచి అందరూ ఆ రోజు ప్రేమికుల రోజుగా చేసుకుంటున్నారు. మరి ప్రేమికులకు ఈ వ్యాలంటైన్స్ డే అనేది అవసరమా? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ప్రేమికుల రోజు ఎందుకు జరుపుకుంటారు? వ్యాలంటైన్స్ డే ప్రేమికులే ఎందుకు జరుపుకోవాలి? ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 రోజే ఎందుకు జరుపుకుంటారు? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే. ప్రేమ 2 అక్షరాల పదం, 2 జీవితాల బంధం. మాటలు నేర్చిన దశ నుంచి తుది శ్వాస విడిచే వరకు ఎవరిని అడిగినా దీని గురించి గుక్కు తిప్పకుండా చెప్తారు. పలకడానికి 2 అక్షరాలైనా దీని పరిధి అనంతం. జగతిని నడిపే ప్రేమకు వయసు లేదు, ప్రేమకు ఘనమైన చరిత్ర ఉంది, మధురమైన వర్తమానం ఉంది, ఊహించని భవిష్యత్తు ఉంది. ప్రేమ ఏది అంటే చూపించలేం, ఎంతంటే చెప్పలేము. దాయలేనంత విశాలమైనది, వెలకట్టలేనంత విలువైనది. యుగాలు మారిన, తరాలు పుట్టుకొచ్చినా ఎప్పటికీ నిలిచి ఉండేది, మనిషిని నిలిపేది ప్రేమ. మరి ఇంతటి ఘన చరిత్ర కలిగిన ప్రేమికుల రోజు రానే వచ్చింది. మరి ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే మనం చరిత్రలోకి వెళ్లాల్సిందే. క్రీస్తు శకం 270 రోమ్లో వ్యాలంటైన్స్ అనే క్రిస్టియన్ పూజారి ఉండేవాడు. అతనికి ప్రేమ అంటే చాలా ఇష్టం. ఎలాంటి వ్యక్తులకైనా సరే ప్రేమ వెంటుంటే జీవితం గడిచిపోతుందనుకునేవాడు. అలానే భావించి యువతి యువకులకు ప్రేమించాలని ప్రోత్సహించేవాడు. దీంతో అతనికి యువతలో ఎంతో మంది అభిమానులుగా మారారు. అందులో ప్లాటిస్ కూతురు కూడా ఉంది. ఇదంతా తెలుసుకున్న రోమ్ రాజు ప్లాటియస్ దేశానికే వెలుగునివ్వాలని భావించే యువతని ప్రేమ పేరుతో ఆటలాడిస్తావా అంటూ ఫిబ్రవరి 14న మరణ శిక్ష విధించాడు. ఇలా జరిగిన తర్వాత 2 దశాబ్దాల తర్వాత అంటే దాదాపు క్రీస్తు శకం 496లో అప్పటి పోప్ ఫిబ్రవరి 14ని ప్రేమికుల రోజుగా ప్రకటించాడు. దీంతో అప్పటి నుంచి అందరూ ఆ రోజు ప్రేమికుల రోజుగా చేసుకుంటున్నారు. మరి ప్రేమికులకు ఈ వ్యాలంటైన్స్ డే అనేది అవసరమా? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.